సినిమాలో ఏషాలు వేసుకుంటా ఎండి పరద మీద అందాలార పోసే ఏషగత్తే నిధి అగర్వాల్ మేడం సిద్దిపేటకు పోయిందట. అగో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కాదని ఒక సిద్దిపేట జిల్లాకే అంత కాయిస్గా ఎందుకు పోయింది? ఆడేమన్నా ఓపెనింగ్ పేరంటం ఉన్నదా అంటే ఉన్నది. విశాల షాపింగ్ మాల్ అని ఓ బట్టల దుకాణం కొలాయించిరట. అగో ఆడికి పోయిందట. బ్యాండ్ సప్పుళ్ళు కొట్టుకుంటా కలర్ కాగితాలు చల్లుకుంటా పెళ్లి పిల్లని కదా కళ్యాణ మండపంలకు కార్ల ఎదురుకపోయినట్టు ఇగో ఇట్లా ఎదుర్కొండ్రు. ఆ మేడం వస్తుంటే పోలీసులు కూడా బాగానే మంది బందోబస్తుగా ఉన్నారు. ఇక ఎంటికెళ్ళి ఇరవోసుకొని పట్టుచీర కట్టుకొని అభిమానులందరినీ చూస్తందుకు వచ్చిన వాళ్ళకు చెయ్యి ఊపుకుంటా విశాల బట్టల షాపులు ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకి ఎక్కింది. రాజకీయం లీడర్లు కూడా వేదిక మీదకి ఎక్కినాక చెయ్యి ఊపినట్టు ఇట్లా చెయ్యి ఊపింది. జరసేపు డ్యాన్స్ కూడా చేసింది. మేడం నిలబడ్డ తావుల్నే నిలుచుండి మెల్లగా స్టెప్పులు వేస్తుంటే ఫ్యాన్స్ ఊకుంటారా కీకెలు పెడబొబ్బలు పెట్టిరు. నిధి అగర్వాల్ మేడము ఏమన్నా చెప్తారా? ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ప్రైసెస్ అన్నీ చాలా చాలా బాగుంటుంది. వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది, సో ఇక్కడ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ షాప్ హియర్. విశాల షాపింగ్ మాల్లో బట్టలు మంచిగున్నాయని చూస్తందుకు హైదరాబాద్ సిటీ నుంచి సిద్దిపేట దాకా వచ్చినా అన్నట్టే చెప్తలేదు. ఓ బట్టల షాపు ఓనర్ విష్ణు సారు మీరేమన్నా చెప్తారా? మన సిద్దిపేటలో ఫస్ట్ గుర్తొచ్చేది కోటిలింగాలు, తర్వాత కొమిటి చెరువు, చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ సిద్దిపేటలో. ఇప్పుడు మీ సిద్దిపేట ప్రజల గురించి మన విశాల షాపింగ్ మాల్ మన సిద్దిపేటలో ప్రారంభం కాబోతుంది. అట్లనా? అంటే సిద్దిపేటలో చూడదగ్గ ప్రదేశాలల్లో మీ విశాల షాపింగ్ మాల్ కూడా ఒక్కటని అంటుర్రు. అందుకే నిధి అగర్వాల్ మేడంను రప్పించి షాల్ చేసినాం అంటుర్రు. అంతేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.